ఈరోజు వీడియోలో 10,000 బడ్జెట్‌లో కొన్ని మంచి మొబైల్స్ గురించైతే మనమైతే తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో G45 5G. ఈ మొబైల్‌లో వాళ్ళ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 6S జెన్ 3 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి దీంట్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని యూజ్ చేశారు. డిస్‌ప్లే హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేనైతే యూజ్ చేశారు. ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే. ఈళ్ళ కాస్ట్ కటింగ్ పరంగా దీన్నైతే యూజ్ చేశారనేసి చెప్తున్నారు. ఇందులో సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి మనకి 2 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ 1 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వస్తుందన్నట్లుగా వాళ్ళైతే మోటో వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కెమెరాస్ గనుక చూసుకున్నట్లయితే దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 ఎంపీ. ఇంకా సెకండరీ కెమెరా 2 ఎంపీ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసరికి 16 ఎంపీ. 10,000 బడ్జెట్‌లో ఫ్రంట్ కూడా 16 ఎంపీ ఇచ్చారు. కెమెరాస్ పరంగా ఈ మొబైల్ అయితే బాగానే ఉంటుంది. హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి కెమెరా పరంగా. ఇంకా ఆహ్, ఈ డిజైన్ పరంగా అయితే ఈ మొబైల్‌లో వేగన్ లెదర్ బాడీ అనైతే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి డిజైన్ బడ్జెట్‌లో. ఇక ఈ మొబైల్ డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి ఈ మొబైల్‌లో. మనకి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చార్జర్ కూడా వీళ్ళు బాక్స్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. 13 5G బ్యాండ్స్‌తో వీళ్ళైతే తీసుకొచ్చారు ఈ మొబైల్‌ని. మనకి నెట్వర్క్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఈ మొబైల్‌లో నాకు డ్రాబ్యాక్ అనిపించింది మెయిన్‌గా డిస్‌ప్లే ఒక్కటే. డిస్‌ప్లే వీళ్ళు ఫుల్ హెచ్‌డీ ప్లస్ తీసుకొచ్చుంటే బావుండు. ఒక 1000 ఆర్ 2000 అలా ఇంక్రీజ్ చేసైనా సరే. ఇక ఈ మొబైల్స్‌లో సెకండ్ మొబైల్ వచ్చేసరికి సామ్‌సంగ్ నుంచి సామ్‌సంగ్ F14. ఈ మొబైల్‌లో వీళ్ళు ప్రాసెసర్ వచ్చేసరికి ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌నైతే యూజ్ చేశారు. ఇది వాళ్ళ ఓన్ ప్రాసెసర్. ఇది స్నాప్‌డ్రాగన్‌తో కంపేర్ చేస్తే 695 ప్రాసెసర్‌కైతే ఈక్వల్‌గా అయితే ఉంటుంది. ఆహ్, దాంతో సమానంగా అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక దీంట్లో కెమెరాస్ వచ్చేసరికి 15 ఎంపీ బ్యాక్ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. కెమెరాస్ పరంగా కూడా సామ్‌సంగ్ బానే ఉంటుంది. ఇక 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్‌లో 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. డిస్‌ప్లే పరంగా కూడా సామ్‌సంగ్ అయితే చాలా బావుంటుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది డిస్‌ప్లే వచ్చేసరికి. ఆహ్, ఇక ఈ మొబైల్‌లో సెక్యూరిటీ ప్యాచెస్ అయితే 4 ఇయర్స్ అయితే ఇస్తారు. అండ్ 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తామని సామ్‌సంగ్ అయితే ప్రామిస్ చేస్తుంది. ఈ మొబైల్స్‌లో థర్డ్ మొబైల్ వచ్చేసరికి ఐక్యూ Z9 లైట్ ఆర్ వివో ఆహ్, T3 లైట్ 5G. ఈ 2 మొబైల్స్‌లో ఏది తీసుకున్నా మనకి సేమ్ స్పెక్స్‌తో అయితే ఉంటాయి. అమెజాన్‌లో ఒకటి, ఫ్లిప్‌కార్ట్‌లో ఒకటి అయితే ఉంటాయి. మీరైతే చెక్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్‌లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అయితే స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌కి అయితే ఈక్వల్‌గా ఉంటుంది. ఇది డైలీ లైఫ్‌లో బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేని అయితే వీళ్ళైతే ఈ మొబైల్‌లో ఇచ్చారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది డిస్‌ప్లే. IP64 వాటర్ రెసిస్టెంట్‌కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసరికి 840 నిట్స్ అని అయితే మనకి ఐక్యూ అయితే మనకైతే క్లెయిమ్ చేస్తుంది. ఇక మొబైల్ అయితే మనకి 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని అయితే మనకి ఐక్యూ ప్రామిస్ చేస్తుంది. ఇక కెమెరాస్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసరికి 50 ఎంపీ మెయిన్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అయితే ఈ మొబైల్‌ని అయితే తీసుకొచ్చారు. ఇంకా బిల్డ్ పరంగా ఇది పాలికార్బోనేట్ బాడీతో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. బిల్డ్ పరంగా కూడా బానే ఉంటుంది. 20,000 బడ్జెట్‌లో పాలికార్బోనేట్ బాడీనే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక లాస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M6 ప్రో 5G. ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఇక ఈ మొబైల్‌లో మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే ఈ మొబైల్‌ని తీసుకొచ్చారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాస్ గనుక ఈ మొబైల్‌లో గనుక మనం చూసుకున్నట్లయితే 50 ఎంపీ మెయిన్ కెమెరాతోను అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతోను ఈ మొబైల్ అయితే వచ్చింది. ఇక ఈ అన్ని మొబైల్స్‌లోనూ నా పిక్ వచ్చేసరికి మోటో G45 5G అండ్ సామ్‌సంగ్ F14. ఈ 2 మొబైల్స్‌లో ఏ మొబైల్ అయినా మీరైతే మంచిగా తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మోటో G45 అయితే అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో మంచిగా అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. కెమెరాస్ పరంగా కూడా బానే ఉంటుంది. మరీ హై రేంజ్ మొబైల్స్‌లా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు గానీ, పర్లేదు ఆ బడ్జెట్‌లో మంచి ఫోటోసే క్యాప్చర్ చేస్తుంది. ఇక అంతే గైస్ ఇక 10,000 బడ్జెట్‌లో మంచి మొబైల్స్ అయితే నాకైతే ఇవే కనపడ్డాయి.
ఇంతే గైస్ ఈ వీడియో. మీకు గనుక నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్. బై బై నౌ. దిస్ ఈస్ శేషు.